రేపు మనకు 12117 బ్లాక్స్లలో వచ్చేసి విచారణ చేపడతామనేసి ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు పంపించారు. మన ఇండ్లలో ఉండకపోవడం అదొక బాధాకరమైన విషయం. అదేవిధంగా విచారణ చేపడతామనేసి ప్రభుత్వము పలుమార్లు వినిపించుకుంటూ వస్తుంది. ఈ సమయ సందర్భంలో కూడా మన కుటుంబ సభ్యులు ఒక విషయం ఆలోచన చేయండి. మన ఇండ్లలో ఉండడం మన బాధ్యత. అదేవిధంగా ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది, హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. నేను సూటిగా ప్రభుత్వ అధికారుల ద్వారా అయ్యా 12117 బ్లాక్స్లలో నివసిస్తున్న వాళ్ళు పేద ప్రజల నుంచి మీరు గుర్తించి మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మీకు కనుక ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక మాకు ఎవరైతే కేసీఆర్ మోడీ హయాంలో మాకు డబుల్ బెడ్రూమ్లు ఇంటి పట్ట అందివ్వడం జరిగిందో అదేవిధంగా నేను మీకు ముక్కుసూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా, మీకు నిరుపేదల పైన చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు లేని వారికి గుడిసెల్లో నివసిస్తున్నారు. మీకు ఏమాత్రం వాళ్ళకు ప్రేమ, అభిమానం, గౌరవం, మర్యాద, ఆప్యాయత ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఇప్పుడు మాకు గత ప్రభుత్వం ఏదైతే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందో దాంట్లో భాగంగా మీకు లేని వారికి మీరు ఇల్లు కట్టించవండి. అది చాలా సంతోషకరమైన చాలా మంచి శుభమైన వార్త. అది ఆ పని చేయండి తప్ప 15,660 డబుల్ బెడ్రూమ్లు నిర్మించిన ఈ స్థలంలో, ఈ ప్రదేశంలో నిత్యావసర సరుకులు కావచ్చు, లేకపోతే జీవనోపాధి కూడా ఇక్కడ లేని సమయం ఇక్కడ ఉంది. ఈ విషయం మీరు గ్రహించాలి. ప్రభుత్వానికి ఇక్కడ పని చేసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఎవరికి కూడా చాలా పనులు లేవు. ఒక్కొక్కరు ఇళ్ళల్లో పని చేసుకుంటారు, ఒక్కొక్కరు ఏదో సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే ఏదైనా పని పోవాలంటే ఇక్కడ బస్సు సౌకర్యం కూడా లేక కింద మీద పడుతున్నారు. ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు అనే విషయం మీరు ఇక్కడ గ్రహించాలి. అదేవిధంగా మీరు ఏదైతే మేము ఈరోజు విచారణ చేపెడతాము, రేపు విచారణ పెడతాము అనేసి భయభ్రాంతులకు గురి చేయడం ఇది సరైన పద్ధతి కాదు. ఇది మీరు తప్పకుండా మానుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే డబుల్ బెడ్రూమ్ మాకు ఇవ్వడం జరిగిందో మీరు ఒకసారి రండి. ఎవరైనా ఒక మంత్రి వస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి వస్తారా? మీరు అయ్యా గారు మా 2 చేతులు మీకు జోడించి నమస్కారం తెలియజేస్తూ మీకు చెప్తా ఉన్నాము, మా యొక్క సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఆ సమస్యలను పరిష్కరించండి. లేదా అంతే తప్ప మాకు భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు వస్తున్నాము రేపు చేస్తున్నాము అనేసారంటే అది సరైన పద్ధతి కాదు. ఇది నేను మరొకసారి చెప్తా ఉన్నా మీకు, ఇది సరైన పద్ధతి కాదు. ఇది మానుకోండి. మీరు ఈ రోజు వస్తున్నామంటే కొంతమంది బైక్ల పైన రోడ్డు ప్రమాదాలు జరిగేసి మరణిస్తున్నారు, మరణాలు సంభవిస్తున్నాయి. ఇటువంటి సమయంలో కూడా మీరు ఈ యొక్క విచారణ రద్దు చేయండి. ఇది చాలా మంచిది. ఒక కుటుంబానికి అండగా నిలబడే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఎంత సంక్షోభంలో మిగులుతుందన్నది అది ప్రత్యేకంగా మాకు తెలుసు, అధికారంలో ఉన్నారు మీకు తెలుసు. ఇది మీరు ఎంత వీలంత తొందరగా అంత మీరు మానుకుంటే చాలా సంతోషం. అదేవిధంగా మీరు జీవనోపాధి విషయంలో ఇక్కడ ఏవైతే పెట్టుబడి కంపెనీలు ఉన్నాయో ఆ పెట్టుబడి కంపెనీలు మీరు ఇక్కడ తీసుకురండి. తీసుకొచ్చి మాకు ఇక్కడ నిరుపేదలమైనటువంటి వాళ్ళకి జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకోండి. అంతే తప్ప ఒక మనిషి వేరే డబుల్ బెడ్రూమ్కి ఎంకరీకి వస్తున్నామనంటే నిన్న రాత్రి చనిపోయింది ఒక మనిషి, దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, లేకపోతే ఆ కుటుంబం భరించాల్సి వస్తుందా అనే విషయం ఒకటి మీరు మీ మనసు పెట్టి ఆలోచన చేసి మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది ఖచ్చితంగా మీరు ఈ యొక్క విచారణ రద్దు చేస్తే మాకు చాలా సంతోషం. ఇక్కడ ఉన్నది నిరుపేద ప్రజలను, అది మీకు తెలిసిందే. అయినప్పటికీ కూడా ఇది మీరు ఈ విధంగా చేస్తే చాలా మంది కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం ఉంది. ఏ ఒక్క కుటుంబం రోడ్డు మీద పడి వచ్చేసి అయితే ఈ విషయంలో వచ్చేసి ఒక్కొక్క కుటుంబానికి జీవనోపాధి కలగాలంటే ఇక్కడ కొల్లూరులో ఉన్న ప్రజలు 30 నుంచి 36 కిలోమీటర్లు బస్సు ప్రయాణం చేసి బైక్ల మీద కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. దయచేసి మీరు ఏమున్నా కూడా ఈ యొక్క చర్యని మీరు మానుకుంటే మాకు సంతోషం. ఇంకొక విషయం ఏంటంటే మాకు బస్సు సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం ఉన్నా కూడా వాళ్ళకు చాలా తక్కువ బస్సులు వస్తున్నాయి. ప్లస్ అంబులెన్స్ సర్వీస్ అనేది మాకు ఒక ఫైరింగ్ స్టేషన్ కావాలి. అదేవిధంగా ఆధార్ సెంటర్, మీ సేవా సెంటర్,
ఒక బ్యాంకు కూడా కావాలి మాకు ఖచ్చితంగా. అదేవిధంగా మీరు వచ్చేసి 15,660 కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని కనీసం అంటే ఒక 2 రేషన్ షాపులు ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి రేషన్ షాప్ పోవాలంటే కనీసం అంటే 4 కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇది సరైన పద్ధతి కాదు. మాకు ఈ యొక్క విషయాలపైన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదా మాకు మా సలహాలు, మా డిమాండ్లు, మాకు బాధలు మేము మీ ద్వారా విన్నవించుకుంటున్నాం కాబట్టి మీరు మాకు సహకరించండి. మేము అందరం ఇక్కడ నివసిస్తున్నాం, పేద ప్రజలం కాబట్టి. ఇంకొక విషయం ప్రధానంగా ఇక్కడ ఈ ఒక ఇంచుమించు జనాభా 1,00,000 ఒక ఇంటి నుంచి వెళ్ళి 4 చుప్పర వేసుకున్నా కూడా 1,00,000 జనాభా 70,000-80,000 జనాభా నివసిస్తుంది. కాబట్టి మీరు మాకు ఒక 500 పడక గదుల ఆసుపత్రి నిర్మాణం చేస్తే కనుక మిమ్మల్ని దేవుళ్ళగా భావించి, అదేవిధంగా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి మీరు ఒకే దిశగా మీరు ప్లానింగ్ చేస్తారంటే అది సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఉంటున్న పేద ప్రజలు మీరు విచారణ చేస్తున్న సందర్భంలో వాళ్ళు పనులకు వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళని పనులు మారుకుని ఇంటికాడ ఉండాలంటే మాత్రం అది మంచి మాట కాదు. వాళ్ళు పనులు చేసుకోవాలి, వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు మంచిగా ఉండాలి అనేసి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క మా సమస్యను మీరు పరిష్కరించే విధంగా మీరు ఒక అడుగు ముందుకు వేస్తారనేసి నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు. కేసీఆర్ సార్, నేను ఒకటే మాట చెప్తున్నా, ఈ పెట్టింది ఇక్కడ ఇల్లు గడిచినాడు ఆయన. ఇల్లు గడిచి అక్కడి నుంచి లవి తెచ్చుకునే వాళ్ళకు కూడా నేను పైసలు ఇస్తానన్నాడు. ఆయన ఉండగా అయిపోయింది. ఇప్పుడు హేమంత్ రెడ్డి వచ్చాడు. ఆవుతోడు నుంచి ఎవరు ఇందిరాగాంధీ, ఆమె నుంచి మాకు అన్నీ తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఉండేవాళ్ళంతా ఆమె ఉన్నప్పుడు బీద వాళ్ళకు చాలా మంచిగా చూసింది. అందరూ బీద వాళ్ళందరూ బతికినారు బాగానే. ఎమర్జెన్సీ పెట్టింది. మాలాంటి రెడ్లు కరాలు పోయినారు. మాలాంటి బీద వాళ్ళందరం బయటకు వచ్చినాం. అప్పుడు ఏం పేరు కానీ లేని పని మాకు అక్కదాట్లు పెట్టద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కాలు ఇరిగింది. నేను నా చేతులు 5,000 మంది పనిచేశాను. నేను రోడ్డు పైన పడినా. నాకు తిండి పెట్టేవాళ్ళు లేరు. ఒక ఆడపిల్ల దగ్గర నేను బతుకుతున్నా. 912లో నా రూము. నేను ఇక్కడే ఉన్నా. మీకు అందరికీ క్షమించి నన్ను మంచిగా చూసి మా లాంటి బీద వాళ్ళందరికీ మంచిగా చూడమని ఇళ్ళ పట్టాలి.